శ్రీ మహావిష్ణువుకి అత్యంత ప్రీతికరమైన ధనుర్మాసం జరుగుతుంది. ధనుర్మాసంలో ఖచ్చితంగా తెలుసుకోవాల్సిన గోదాదేవి కథను నేను మీకు చెప్తాను. గోదాదేవి, ఈమెను తమిళంలో ఆండాల్ అంటారు. గోదాదేవి 8వ శతాబ్దంలో తమిళనాడులోని శ్రీవిల్లిపుత్తూరులో పెరుమాళ్ వారు అనే విష్ణు భక్తుడిని తులసీవనంలో దొరికింది. ఆమె చిన్నప్పటి నుంచే శ్రీకృష్ణునిపై అపారమైన భక్తిని పెంచుకుంది. గోదాదేవి శ్రీకృష్ణుని తన భర్తగా పొందాలని ఆశించింది. ఆ కోరికను నెరవేర్చుకోవడానికి ఆమె ధనుర్మాసం అంతా మార్గలి వ్రతం ఆచరించింది. ఈ వ్రతంలో భాగంగా ఆమె ప్రతిరోజు ఒక పాసురాన్ని అనగా కీర్తనను రచించి మొత్తం 30 పాసురాలతో కూడిన తిరుప్పావైని దహనం చేసింది. ఈ పాసురాలతో ఆమె గోపికలతో కలిసి శ్రీకృష్ణుని మేల్కొలిపి ఆయనను కీర్తించిన ఘట్టాలు ఉంటాయి. గోదాదేవి ప్రతిరోజు శ్రీకృష్ణుడికి సమర్పించే మాలలను తాను ముందుగా ధరించి తిరుప్పావైని గానం చేసేది. ఈ విషయం పెరుమాళ్ వారికి ఒకరోజు తెలిసింది. ఆమె ధరించిన మాలను దేవుడికి ఎలా పెడతాం అనేసి గోదాదేవిని పెరుమాళ్ వారు మందలించారు. అదే రాత్రి శ్రీరంగనాథుడు స్వప్నంలో పెరుమాళ్ వారికి దర్శనమిచ్చి ఆమె ధరించిన పూలమాలలంటేనే నాకు ఇష్టం, ఆమె భక్తి నాకు చాలా పరమ ప్రీతికరం అని ఆదేశించాడు. ఈ సంఘటన తర్వాత ఆండాల్ అమ్మవారు ధరించిన తరువాతే ఆ పూలమాలను శ్రీరంగనాథుడికి అలంకరించేవారు. ఈ విధంగా 30 పాసురాలను ఈ పవిత్ర మాసంలో ప్రతిరోజు ఒకటి చొప్పున రాసి గానం చేసింది. గోదాదేవి యొక్క నిష్ఠ భక్తిని మెచ్చి ధనుర్మాసం వ్రతం పూర్తయిన తరువాత శ్రీరంగనాథుడు ఆమెను వివాహం చేసుకున్నాడు. ధనుర్మాసంలో గోదాదేవి వ్రతం ఆచరించి ఆమెను రచించిన తిరుప్పావై పారాయణం చేయడం వల్ల కోరుకున్న మంచి భర్త లభిస్తాడు, దైవానుగ్రహం కలుగుతుంది అని నమ్ముతారు.